సమాజంలో మనము మనుషులమే, మనకు కూడా రాజ్యాన్ని పాలించే హక్కు ఉంది అని ఫీల్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుందా అంటే మనకు విజ్ఞత ఉండాలి. విజ్ఞత ఏ విధంగా వస్తుందంటే విద్య నుంచి వస్తుంది. విద్య నుంచినే విజ్ఞత. ఎప్పుడైతే విజ్ఞత ఉందో సరైన ఆలోచన చేస్తామో దాని ప్రకారము మనకు రాజ్యాధికారాన్ని సాధించుకునే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఎవరో ఇది చేసే అవసరం లేదు. మన పూర్వీకులు ఎప్పుడో పాలించేసినారు మనల్ని. మనకు కొత్తగా నేర్పించేది ఎవరు నేర్పించే అవసరం ఏమీ లేదు. మొత్తంగా కులస్తుల జీవన ప్రమాణాల పెరుగుదలకు కృషి చేయాలి. ఏంలా మన వాళ్ళు ఆర్థికంగా ఎదుర్కోవాలి. ఆర్థికంగా ఎదిగేదానికి మనము ఎవరికి వాళ్ళు సరైన సహాయ సహకారాలు ఏర్పాటు చేయాలి. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. మా మొత్తం బైలాస్లో కూడా ఇట్లా ఉంటుంది. ఈ బైలాస్లో కూడా ముఖ్యంగా ఒక 11 మంది మెయిన్ టీం మెంబర్స్ ఉంటారు. ఆ టీం మెంబర్స్ మీరే అందరూ కలిసి మేమేమి ఎక్కడా కూడా మా ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఇక్కడ మేము చెప్పిన వాళ్ళు ఎవరు నిలబడాలనే మనస్తత్వం అయితే మాది కాదు. ఇక్కడ మీరు అందరూ కలిసి అధ్యక్షుడిని, తర్వాత సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, వీళ్ళ మెయిన్ కీ పాయింట్, తర్వాత ముఖ్య సలహాదారులు ఉంటారు. సలహాదారుల్లో కూడా ఒక గ్రామానికి కానీ దీని ప్రకారము ఒకరు ఇద్దరు మన దీన్ని బట్టి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను. ముఖ్యంగా యువతను ప్రోత్సహించండి. మనకు ప్రపంచంలో మొత్తంలో మనకు యువత ఉండే ఏదైనా దేశం ఉందంటే అది ఒక్క భారతదేశం. భారతదేశంలోనే మనకు ఈ 20 లోపల పిల్లలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేశము ఒక్క భారతదేశంలోనే ఈ విధమైన అవకాశం వేరే ఏ దేశంలో కూడా లేదు. ఈవెన్ చైనా, జపాన్ అవన్నీ కూడా వెనకలు పడినాయి. కానీ మన దీంట్లో కంపేర్ చేసుకుంటే మన పిల్లలకు మనకు ఉన్నట్టుగా ఆ మానవ వనరులు ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా యువతను ప్రోత్సహించండి. వాళ్ళలో మెయిన్ కులాభిమానాన్ని రేకెత్తించండి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోండి. ఇక్కడ ఎవరు అధ్యక్షులుగా ఉండాలా, ఎవరు ఉపాధ్యక్షులుగా ఉండాలా, తర్వాత జనరల్ సెక్రటరీ ఎవరు, ట్రెజరర్గా ఎవరు ఉండాలా, ఏమి అనేది మీరందరూ కలిసి నిర్ణయించుకోండి. మనకు ముఖ్యంగా మనల్ని ఒక కంట్రోల్ చేసుకొని మనకు 10 మందికి సహాయం చేసి అతను కొద్దిగా టైం వెచ్చించి అతన్ని చూసేసి మీరు పెట్టుకోండి. చాలా బాగుంటుంది, అన్ని రకాలుగానూ బాగుంటుంది. దాంట్లో కొంతమంది పిల్లలు కూడా ఏర్పాటు చేసుకోండి. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు. మాకు లేని ఐడియాలు కూడా వాళ్ళు కల్పిస్తారు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ చాలా అద్భుతంగా పెరిగింది. ఆ టెక్నాలజీని మనకన్నా వాళ్ళైతే చాలా సులువుగా వాడతారు, సులువుగా చెప్తారు. దాంట్లో మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకా మాకన్నా ముందు తరం వాళ్ళు కంప్యూటర్ అంటే ఏమో తెలియదు. మాకు కనీసం కంప్యూటర్ తెలుసు. వాళ్ళకి ఇంటర్నెట్తోనే ఉంటారు, ఇంటర్నెట్టే తింటారు, ఇంటర్నెట్తోనే పడుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఇంటర్నెట్లోనే పడుకుంటారు. కాబట్టి మనం టెక్నాలజీ గురించి వాళ్ళకు ఎక్కువగా చెప్పే అవసరం లేదు. కాబట్టి వాళ్ళను యువతను బాగా వాడుకోండి. యువతలో వాళ్ళకు మంచి ఐడియాస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మన కులం ఆశాజ్యోతి మన పవన్ కళ్యాణ్ గారు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం 21 సీట్లలో నిలబడే 100% స్ట్రైకింగ్ రేట్ అనేది భారతదేశంలో సాధించిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అది నిజంగా మన కులస్తుల నిజంగా అదేమో ఏమంటారు, మనకు మన కులానికే ఒక మకుటం, ఒక వజ్రం ఉన్నట్టు అతని మనం. కాబట్టి ఆయన జాగ్రత్తగా చూసుకుందాము. చూడండి, ఒక చిన్న దీంట్లోనే 35 సంవత్సరాల నుంచి జరుగుతుండేది 100 రూపాయలు 150 రూపాయల నుంచి 25,000 ఒక్కసారిగా పెంచాడంటే చూడండి. అతని పరిశీలన శక్తి, అతను ఎంత పెంచాడనేది కాకుండా అరే ఒక 100 రూపాయలకి ఏమైనా వస్తుందని ఆలోచన ఉందండి? చెప్పండి మీరు. 100 రూపాయలకి ఏమొస్తుంది? పిల్లలకి ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆ జెండా కట్టాలంటే ఆ జెండా ఇదే కావాలి కదా. 100 రూపాయలు దారం రాదే 100 రూపాయలకు ఎలా చేస్తారు? కనీసం కామన్ సెన్స్ ఉండదా సెక్రటరీస్కైనా? మరి అలాంటిది అంత అద్భుతంగా ఆలోచించి ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకున్నాడు. తర్వాత మన గోపాలన్న మీరందరూ కలిసి కూర్చొని చర్చించుకొని మన సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు
ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అంతా మా కిందే వస్తుంది. మీకు ఏ విధమైన సహాయ సహకారాలు లీగల్గా కూడా మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా వస్తాము. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని కొట్టే మగోడు ఉంటాడా చెప్పండి? ఆయనకి సమస్య వచ్చింది, మనం ఇంతమంది పోతాం ఆయన ఇంటి దగ్గరికి. ఎవరిన రమ్మనండి చూస్తాం, వేరే ఎవరిన రమ్మనండి క్యాష్ రోడ్ చూద్దాం, నిలబడతారేమో మనకుందరం. ఎప్పుడైతే మన దాంట్లో కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటామో డెఫినెట్గా మనదే రాజ్యాధికారము, అది పెద్ద విషయం కూడా కాదు. ఇంకొక విషయము లాస్ట్ 4 మాటలు చెప్పి ముగించేస్తాను. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ స్థాపన అనేది మేము పెట్టుకుంటే పెద్ద అజెండా. దానికి ఇప్పుడు ప్రజెంట్ కందిగుట్ట ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారాలు అందించారు. ఆయన దీంతో విగ్రహం అయితే తెప్పించాము, విగ్రహం నిలబెట్టాము, ఇంకా ప్రారంభోత్సవం అయితే చేయలేదు. మీ అందరి అనుమతి తీసుకొని మీ అందరికీ చెప్పే విగ్రహాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాము. దానికి గాను చందాలు కూడా వసూలు చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికే 25 లక్షల వరకు వసూలు చేస్తున్నాము. మన నల్లజరులో కూడా వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా, సార్ మాకు తెలిసింటే మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి దాదాపుగా 2 లక్షల రూపాయలు వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరూ మనవాళ్ళు మనకే, ప్రతి ఒక్కరు మీరు ఎంత ఇచ్చారనేది కాదు, మనస్ఫూర్తిగా మనం ఎంత ఇచ్చాము అనేది ఇంపార్టెంట్. మనస్ఫూర్తిగా 10 రూపాయలు ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇచ్చినారనేది మనకి ఇంపార్టెంట్. అది చాలా మనకు ఫెచ్చింగ్ అవుతుంది. తర్వాత మీకు అందరికీ కూడా ఈ ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా అందరికీ ఇన్విటేషన్ పిలవడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ రోజైతే మీకు ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల ప్రారంభోత్సవానికి మాత్రం ఖచ్చితంగా అందరూ హాజరు కావాలా. మీకు ఎంత వీలైతే అంత మీకు ఇష్టం వచ్చింది మీ ఇప్పుడు కొత్తగా మీరు ఎన్నుకోబోయే ప్రెసిడెంట్ గారికి చెప్పండి, వారు మాకు తెలియజేస్తారు, దాని ప్రకారం మనం చేస్తాం.